కానీ నన్ను హైదరాబాద్ తీసుకొచ్చిందంటే మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు. హ్మ్. 'అమ్మ నాన్న తమిళమ్మాయి' సినిమా రిలీజ్ అయినప్పుడు 'అమ్మ నాన్న తమిళమ్మాయిలో లంచ్‌కొస్తావా' ఆ సాంగ్‌లో నేనెట్లా చేశానంటే షూ లేవు. ఒక బల్ల మీద మేకులు కొట్టుకొని, ఆ మేకులతోటి లంచ్‌కొస్తావా సాంగ్ చేశా. చక్రి గారికి బాగా నచ్చింది. నచ్చి "అరే! ఇంత బాగా చేసినావు. నీకేం సపోర్ట్ కావాలని" అంటే, "నాకు కాదు సార్ ఫస్ట్ నేను చెప్తాలే" అని చెప్పాను. డైరెక్ట్ మైక్‌లో "ఇతను మంచి టాలెంట్ పర్సన్. నేను ఇతనికి హైదరాబాద్ తీసుకొస్తున్నా" అన్నాడు. తీసుకొచ్చిన తర్వాత నెక్స్ట్ డే ఫోన్ చేసిన తర్వాత ఏమన్నాడు, "నీకేం కావాలంటే" "నాకు హైదరాబాద్‌లో సైడ్ డాన్సర్ చేయాలని ఇష్టం సార్" అన్నా. హ్మ్. "ఇష్టం సార్" అన్నా. అన్న తర్వాత అప్పుడు 'అమ్మ నాన్న తమిళ' సినిమా రిలీజ్‌కొచ్చినప్పుడు వీసా టీవీ అని ఉండే. మీకు ఐడియా ఉందో లేదో. ఆలీ గారు యాంకరింగ్. ఆళ్ళక్కడికొచ్చారప్పుడు. ఆ సాంగు చూసి ఆ సాంగ్ చాలా వైరల్ అయింది. లే షూ ఏసుకొని చేసింది. తర్వాత ఇక్కడికొచ్చిన తర్వాత నాకు కార్డ్ కావాలి సార్ అని చెప్తే, "సరే అమ్మా కార్డ్ ఇప్పిస్తా నీకు రా" అని చెప్పి చక్రి గారు తీసుకొచ్చిండు. తీసుకొచ్చి 10 సంవత్సరాలయింది. తీసుకొచ్చిన తర్వాత ఇక కార్డ్ కోసం ట్రై చేస్తూ మా అమ్మ, నేను, నా ఫ్రెండ్ 'ఒక రాధ ఇద్దరు కృష్ణుల పెళ్లి' ఇక్కడ నానక్రామగూడ. అప్పుడు నానక్రామగూడ ఒక సెట్ ఇట్లా ఒక రోడ్ లెక్క ఉండేది. అక్కడ ఒక సాంగ్ నడుస్తుంది. 'గరం గరం బేల్‌పూరిని' అనే సాంగు. ఆ సాంగ్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవ మాస్టర్. ఆ సాంగ్‌లో కూడా సాంగ్ కొరియోగ్రాఫర్ లారెన్స్ మాస్టర్. హ్మ్. ఈ ముగ్గురు హీరోలు. నేను మా అమ్మని తీసుకొని నడుచుకుంటూ పోతుంటే లారెన్స్ మాస్టర్ చూసారు నన్ను. హ్మ్. చూసి "ఏ నాన్న ఇట్రా, ఇట్రా, ఇట్రా" అన్నాడు నన్ను. హ్మ్. అన్న తర్వాత నన్నేంది మాస్టర్ పిలిచిండేందని షాక్ అయిపోయినా నేను. పోయి ఇటు రా అమ్మ అంటే, "నువ్వు ఈసా టీవీలో ఏదైనా సాంగ్ చేసావా?" అన్నా. "ఆ! చేశాను మాస్టర్ నువ్వు ఇట్లా అంటే, ఏంటి ఇక్కడికొచ్చినావు" అంటే, అమ్మ అని చెప్పి పరిచయంగానే మా అమ్మ నమస్తే చెప్పింది. నా ఫ్రెండ్ కూడా నమస్తే చెప్పింది. నాది బంజారాహిల్స్‌లో స్టూడియో ఉంది. నేను కార్డ్ ఇస్తాను రమ్మని చెప్తే ఎళ్ళా. ఎళ్ళిన తర్వాత తెల్లారి ఎళ్ళిన తర్వాత మాస్టర్ కొడితే కొట్టాలి, 6 కొట్టాలి రిహార్సల్ చేస్తున్నాడు. అసలు నేను అనుకున్నా ఇక నాకు లైఫ్ సెట్ అయిపోయింది నాదనుకున్నా. చేస్తుంటే పోయిన తర్వాత నాన్న ఒక డాన్స్ ఏస్తావా అంటే సేమ్ అదే పాటకి నేను కూడా ఏసిన. అసలు మస్తు చాలా మెచ్చుకున్నాడు. "నీకేం కావాలి నాకంటే" "సైడ్ డాన్సర్ కార్డ్ కావాలి సార్" అన్నా. హ్మ్. కార్డ్ కావాలంటే ఆయన పీఏ వచ్చి ఘనశ్యామ్. ఇప్పుడు ప్రెజెంట్ ఏపీ యూనియన్ మెంబర్ అనమాట. ఆయనకు పిలిచి తనకి కార్డ్ కావాలి, ఏం కావాలో చెప్పండి అంటే 50,000 కార్డు. 50,000 చెక్ రాసి పెట్టాడు. 2 డేస్ తర్వాత రామ్మా నీకు కార్డ్ ఇస్తా అన్నాడు. అయితే నాకు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారు కూడా కార్డ్ ఇప్పిస్తా అని చెప్పి 10 సంవత్సరాలయింది తిప్పిస్తున్నారు కానీ కార్డ్ ఇప్పియట్లే. చాలా ఆ గుమ్మం కాడ నిల్చునేవాడిని ఎప్పుడు గూడా. అప్పటిలోకి అనుకుంటూ ఇట్లా పోతే ఈయన దొరికిండు. కార్డ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ కట్ చేస్తే చెక్ ఇచ్చే 2 డేస్ తర్వాత రమ్మంటే ఎళ్ళా. కట్ చేయంగానే మాస్ సినిమా డైరెక్షన్. ఎవరు లారెన్స్ మాస్టర్ గారు. ఎమ్మటే అనౌన్స్ అయిపోయింది. మాస్టర్ గారు లారెన్స్ సినిమా ప్రభుదేవ అంటే ఇతను డైరెక్షన్ చేస్తుండని చెప్పి చూడంగానే అక్కడికెళ్ళంగానే వాళ్ళ ఆయనుండు. ఎవరు మల్లికార్జున ఆయన పీఏ. హ్మ్. 50,000 రూపీస్ చెక్కు. అది ఎవరికిచ్చింది ఏందనేది తెలవదు. మాస్టర్ ఎన్ని సార్లు కలిసినా తెలవలే. ఘనశ్యామ్‌ని అడిగితే నాకీలే అన్నాడు. అది ఆల్రెడీ ఎవరికో కార్డ్ ఇయ్యమని ఇచ్చిండు. ఆల్రెడీ చెప్పేసిండు. హ్మ్. ఇక కార్డ్ కోసం చాలా ట్రై చేసిన. తెలుగు యూనియన్‌లో 10 సార్లు ఆడిషన్‌కి పోయినా. హ్మ్. తెలుగు యూనియన్‌లో గూడా ఎంత మోసగాళ్ళున్నారంటే ఒక 30 మందున్నారు. ఎవ్ తెలుగు సినిమా యూనియన్‌లో నన్ను, హరినాథ్ రెడ్డిని చాలామంది కొరియోగ్రాఫర్‌లని అనగదొక్కారు. తొక్కటం కారణం ఏందంటే మేము ప్రూవ్డ్ కొరియోగ్రాఫర్స్. మేమంతా టీవీ షోలో ఒక్కొక్కళ్ళకి ఉత్సవోపించిన కొరియోగ్రాఫర్స్ మేమంతా. ఈళ్ళొస్తే ఎవరుండకూడదు. నా లెక్క గాదు. రీసెంట్‌గా ఒక పిల్లగాడు చచ్చిపోయిండు 'ఆటా సీన్' అని కిలో గోల్డ్ విన్నర్. కిలో ఆట ఛాలెంజ్‌లో కూడా కిలో గోల్డ్ కొట్టాడు. ఈళ్ళనెవరిని రానియొద్దని జెప్పి నా లైఫ్‌ని గూడా ఖరాబ్ చేయడానికి కారణం ఆళ్ళే. నా లైఫ్‌ని ఖరాబ్ చేయడానికి కారణం గూడా ఇంకోటి గూడా ఉంది. నేను 2002లో స్టేట్ లెవెల్ డాన్స్ కాంపిటీషన్ పెట్టా. మొత్తం విత్ ప్రూఫ్స్ ఉన్నాయి. నాకేంటంటే అప్పుడు మస్తు పేరు ఖమ్మంలో. బషీర్ మాస్టర్ అంటే తెలియనోళ్ళు లేరిగ. అయితే ఒక ప్రోగ్రామ్ చేయాలి. ఆ ప్రోగ్రామ్‌కి జడ్జెస్ ఎవరిని పెట్టాలి? క్లాసికల్ డాన్సర్‌లని పెట్టొద్దు. అప్పుడు చూపులతో గుచ్చి గుచ్చి సంపకి ఆ సాంగ్‌లో ఇటుపక్క రమేష్ కపిల్, ఇటుపక్క శ్యామ్ ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరిని ఎందుకు పిలవకూడదని చెప్పి వేరే వాళ్ళతో మాట్లాడి ఆళ్ళిద్దరిని జడ్జికి పిలిచా. ఆ జడ్జికి పిలిచిందే నేను తప్పు చేసింది. ఆళ్ళు జడ్జికొచ్చినప్పుడు అస్సలు పెద్ద ప్రోగ్రామ్‌లో టాప్ హిట్టు. అరే! ఈడింత ప్రోగ్రామ్ పెట్టిండు. ఈడే ఇంత టాప్‌లో ఉండి ఇప్పుడు కార్డ్ తీసుకుంటే ఈడిది ఎట్లుంటదా అని ఉంటదిగా మనిషి మీద. ఈడేంది ఇట్లున్నాడు అని చెప్పి ఖతం. అక్కడ నుంచి నాకు దెబ్బ పడ్డదిగ. హైట్ తక్కువ, హైట్ తక్కువ, హైట్ తక్కువ. శేఖర్ మాస్టర్ ఏ హైట్ ఉండండి? కాదు మాస్టర్ ఇప్పుడు ఒక శేఖర్ మాస్టర్, ఒక జానీ మాస్టర్ వీళ్ళంతా ఉన్నారు గదా! హ్మ్. మీరు రాకేష్ మాస్టర్ గారు ఎందుకు అంతలాగా రాలేకపోయారు? అంటే అయితే నేను చెప్పింది హ్మ్. వినండి. ఇప్పుడు హ్మ్. శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్‌లు అంతా మాకన్నా జూనియర్సు. వాళ్ళని మేము షోలు చేసేటప్పుడు వాళ్ళసలు ఎవరో తెలవదు. మేము ప్రూఫ్ కొరియోగ్రాఫర్స్. మేము స్టేజ్ షో ఆడతాం, రోడ్ల మీద ఆడతాం, డైరెక్ట్ ల లైవ్ ఆడతాం, షూటింగ్‌లు కూడా చేస్తాం. వాళ్ళట్లా కాదు. వాళ్ళు ఓన్లీ సినిమాకే పరిమితం. మాదెట్లా అంటే మేము మొత్తం ఆడొచ్చినాం. ఇప్పుడు డాన్స్‌కి, హైట్‌కి ఏమైనా తేడా ఉందా? ఆ!
అట్లా హైట్ తక్కువ అని చెప్పి నా లైఫ్ ఖరాబ్ చేసింది ఓన్లీ తెలుగు యూనియనే. హ్మ్. ఒక 30 మంది ఉర్రు. ఆ 30 మంది కూడా బిచ్చం ఎత్తుకుంటారు ఇప్పుడు రోడ్ల మీద. హ్మ్. ఎంతమంది జీవితాలు నాశనం చేశారంటే అసలు ఇక చెప్పలేము. పాపాలు తగిలినాయి అందరికీ. హ్మ్. ఒక అతనైతే నైటే చచ్చిపోయాడు. అసలు ఏమైందో తెలవదు. అంత నా ఒక్కడి కోసం కాదు చాలామంది. అదే ఇప్పుడు నాకు కార్డ్ వచ్చుంటే ఎవడు శేఖరు, ఎవరు జానీ, ఎవరు గణేష్ టాప్‌లో ఉండేటోళ్ళం. ఎందుకంటే ఇప్పుడు కూడా స్టిల్ మీ మీ ముందు చెప్తున్నా. ఎవరి హీరో అయిన సాంగ్ నాకు ఇన్ననవసరం లే. డైరెక్ట్ లైవ్‌లో ఇంట సాంగు 100 మందిని కొరియోగ్రాఫర్లు పెట్టండి. కాళ్ళ మీద కారం వేసుకొని మానిటర్ ముందే సాంగ్ చేస్తా. సాంగ్‌లో కొంచెం తేడా వచ్చిందా బట్టలిప్పి రోడ్డు మీద నడుచుకుంటా హైదరాబాద్ వెళ్ళిపోతా. అంటే సోషల్ మీడియాలో ఏదో హెవీగా చేయాలని కాదు. ఎందుకు చేయాలి? నాకు అవసరం ఏముంది? నేను చిన్నప్పుడే చేసి ఇడిచిపెట్టా. సోషల్ మీడియాలో చేసినా ఏ కామెంట్‌లు, చేయకపోయినా ఏ కామెంట్‌లు. అవునా కదా? అందుకోసమే ఎంత అణిగుంటా నేను ఎక్కడ కూడా. నాకంత అవసరం లేదు. నేను ఏం చేసినా, ఎలా చేసినా జనాలకు తెలుసు. అది.